కమిటీ కుర్రోళ్ళు 2 hours 35 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా చూసాక నాకైతే సెకండ్ హాఫ్ స్లో అయినప్పటికీ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది గైస్. ఇంకా ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ ఒక ఫీల్ గుడ్ సినిమా ఇచ్చారు. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే ఎలక్షన్లో నిలబడ్డ హీరో తన మెమరీస్ని ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన మెమరీస్లో ఏం జరిగింది, అసలు ఎలక్షన్లో ఎందుకు నిలబడ్డాడు అన్నది స్టోరీ. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాశారనిపించింది. ఇంకా మెయిన్గా ఆ రోజులు మళ్ళీ రావని సాంగ్ కూడా చాలా బాగా రాశారు. ఇంకా లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చే బీజిఎం అయితే సూపర్ అనిపించింది. ఇంక ఈ సినిమాలో ఉన్నది అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ ఆ పాత రోజుల రిఫరెన్స్ తీసుకున్న రిఫరెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్కి సెకండ్ హాఫ్ అంత అనిపించలేదు నాకు గైస్. ఈ సినిమా హిట్ సూపర్ అని చాలా చూశాను కానీ నాకైతే సెకండ్ హాఫ్ అంత ఏమీ లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గైస్. ఇంకా ఇంటర్వెల్ 10 minutes సీన్కి అయితే నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నాకైతే చాలా బాగా అనిపించింది కూడా. అక్కడ ఫన్ ఉన్నప్పటికీ ఆ పొలిటికల్ ట్యాక్ నాకు రెగ్యులర్ కంటెంట్లా అనిపించింది కొద్దిగా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే పర్లేదు, అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ బాగానే చేశారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఒక మంది సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్ దగ్గర యాక్టింగ్ ఇరగదీశారనే చెప్పాలి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈజీ జెన్యూన్ మూవీ. సెకండ్ హాఫ్ స్లో ఉన్నప్పటికీ ఓటీటీలో కాబట్టి ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. నేను పెట్టే ప్రతి జెన్యూన్ రివ్యూ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.